సోల్జర్స్ రాథోడ్ అక్కడి నుండి వెళ్ళగానే ఇంకా సరస్వతి మేడం మెల్లగా కాస్త గేటుని ఓపెన్ చేసుకొని లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది. అమరేంద్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే నేను అమరేంద్ర గారికి నిజం చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే లోపలికి రాకుండా గేటు దగ్గరే నిలబడి చూసుకుంటూ గమనించుకుంటూ ఉంటుంది. ఏమండి, అదేంటండి సోల్జర్స్ ఉంటే మన పిల్లలు క్షేమంగా ఉంటారు కదా, ఎందుకండి వాళ్ళని పంపించేశారు? పిల్లలు ఒంటరిగా ఉంటారు కదా అని బాగి అడుగుతూ ఉంటుంది. పిల్లలు ఒంటరిగా ఎందుకుంటారు బాగి? మనోహరి తోడుగా ఉంది కదా. ఏం మనోహరి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా, కంటికి రెప్పలా కాపాడుతావు కదా, ఏంటి చూసుకుంటావా మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటాడు. అంటూ మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అబ్బా, బావగారు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు కానీ ఇప్పుడు మనోహరి నీటిలో పడిన చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటుంది అని చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. మనోహరి కంటే పెద్ద ఆప్షన్ ఇంకేమీ లేదు బాగి. మనోహరి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ముఖ్యంగా అంజుని చూసుకుంటావు కదా మనోహరి అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా సోల్జర్స్ని పిల్లలు చూస్తే భయపడతారు తప్పిస్తే వాళ్ళు ధైర్యంగా ఉండలేరు, అందుకే మనోహరియే చూసుకుంటుంది అని అమర్ చెప్తాడు. అలాగే అమర్, అలాగే అని మనోహరి అంటుంది. అప్పుడే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, ఏంటి బయలుదేరుతున్నారా? ఆల్ ది బెస్ట్ మిస్ అమ్మ, ఆల్ ది బెస్ట్ బాబాయ్ అని అంజు పిల్లలు చెప్తూ ఉంటారు. పిల్లలు, మిమ్మల్ని మనోహరి అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ముఖ్యంగా అంజుని చూడు అంజు, ఇదిగో మనోహరి అంటే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు అని అంజు చేతిని మనోహరి చేతిలో పెడతాడు. ఏంటి మనోహరి, చూసుకుంటావు కదా ముఖ్యంగా అంజుని అని అమర్ మరీ చెప్తూ ఉంటాడు. అసలు ఈయన మైండ్లో ఏం నడుస్తుంది? ఏదో చేస్తున్నారు, అది అర్థం కావట్లేదు అని బాగి అనుకుంటూ ఉంటుంది. రణవీర్కి మనోహరి హెల్ప్ చేస్తోందని బావగారికి తెలిసిపోయిందా? అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారా ఏంటి అని చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న సరస్వతి మేడం, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అలాంటి ఇంటి దొంగ చేతికే తాళాలు ఈ చేతిలో పెట్టి వెళ్తున్నారు. అయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని ఆవిడ అనుకుంటూ టెన్షన్ పడుతూ లోపలికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. బాగి రా బయలుదేరదాం అని అమర్ అంటూ ఉంటాడు. బాగి పిల్లలందరికీ కొంచెం బాధగానే బాయ్ చెప్తూ బయలుదేరుతూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అబ్బబ్బబ్బా గుప్తా గారు, మా ఆయన ఆ మనోహరికి దిమ్మ తిరిగే బొమ్మ కనిపెడేలా భలే ట్విస్ట్ ఇచ్చారు కదా. ముఖ్యంగా అంజు బాధ్యతని మనోహరి చేతిలో పెట్టి భలే వెళ్ళారు అని. దీంతో అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది అని ఆరు అంటూ ఉంటుంది. ఏమిటి బాలిక, నీ పతిదేవునికి అసలు నిజం తెలియనా? భలే చేశాడు అని గుప్తా గారు కూడా పొగుడుతూ ఉంటారు. ఈ పాటికి మనోహరి ఈ రణవీర్కి ఫోన్ చేయడం మొదలు పెట్టేసి ఉంటుంది అని ఆరు అంటుంది. అప్పుడే మనోహరి రణవీర్కి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్తూ ఉంటుంది. ఈ ఒక్కసారికి వదిలేసే రణవీర్, ఇప్పుడు మాత్రం అస్సలు అటాక్ చేయకు అని బతిమిలాడుతూ ఉంటుంది. చూడు మనోహరి, ఇంతకంటే సరైన అవకాశం నాకు ఇంకెప్పుడు కూడా రాదు అని రణవీర్ అంటూ ఉంటాడు. లేదు, ఇంకోసారి అవకాశం వచ్చేలా నేనే ఏదో ఒకటి చేస్తాను అని మనోహరి అంటుంది. లేదు మనోహరి, ఇప్పటి వరకు నీకు ఏ కష్టం నష్టం జరగకుండా చేసుకున్నావు. నేనైతే ఇప్పుడు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోను అని రణవీర్ అంటాడు. లేదు అంజు, ఇప్పుడు నా బాధ్యత, నేను కాపాడుకోవాలి, వద్దు రణవీర్ అని మనోహరి వేడుకుంటూ ఉంటుంది. నీ బాధ్యత అంజు కాదు, దుర్గా. ఆ రోజు దుర్గని అసలు నువ్వు వదిలేసి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు నేను నిన్ను బెదిరించే స్థితిలో, నువ్వు భయపడుతున్న స్థితిలో ఉండేదానివే కాదు. కాబట్టి నేను ఈ రోజైతే అంజుని కిడ్నాప్ చేసే తీసుకువెళ్తాను. ఎవరు అడ్డు వచ్చినా నేను ప్రాణాలతో తీసుకువెళ్తాను అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. రణవీర్ కారు ఎక్కుతూ ఉంటే, ఆగు రణవీర్, ఇన్ని రోజులు అంజుని కిడ్నాప్ చేయాలంటే మనోహరి సహాయం చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మనోహరియే సహాయం చేయనని చెప్పింది. ఇప్పుడు అంజుని కాపాడుకోవడానికి తన ప్రాణాన్నైనా అడ్డు వేస్తుంది. అంతేకాదు, ఇప్పుడు అంజుని కాపాడకపోతే అమర్ జీవితంలో మనోహరి ముఖం చూడడు, పెళ్ళి కూడా చేసుకోడు. అలాంటిది మనోహరి తన ప్రాణాన్ని అడ్డు వేసైనా అంజుని కాపాడుకోవాలని చూస్తుంది కదా. కాబట్టి రిస్క్ అనిపిస్తోంది, వద్దు ఇంకోసారి చూసుకుందాం అని లాయర్ అంటూ ఉంటాడు. లేదు లాయరు, ఇంతకుముందు అమర్ బాగి ఇద్దరు కూడా అంజుని కాపాడుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఆ మనోహరి ఒక్కతే ఉంటుంది. కావాలంటే ఆ ప్రాణాన్ని తీసైనా సరే అంజుని నేను దక్కించుకుంటాను, అంజుని కిడ్నాప్ చేసి తీసుకువస్తాను. నా అనుకున్నది జరగడం కోసం నేను ఎవరి ప్రాణాలైనా తీయడానికైనా సిద్ధమే. నా కూతురు కాని కూతురు ఆ ఇంట్లో ఉండడానికే వీల్లేదు. ఇంకేం మాట్లాడకు, రా వెళ్దాం అని రణవీర్ ఒక నలుగురు రౌడీలను తీసుకొని కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. బాగి రా లోపలికి వెళ్దాం అని కాంపిటీషన్ దగ్గర కార్ దిగిన అమర్ చెప్తూ ఉంటే, అప్పుడే వచ్చేసామా, అయినా ఇటువంటి చోట అస్సలు టెన్షన్ పడకూడదు. ఏంటి చిత్ర, అసలు టెన్షన్ పడకూడదు, ఎందుకంటే లోపల చిన్న గేమ్సే పెడతారు, పెద్దవి అయితే పెట్టర్లే. అయినా కొంచెం పెద్దవి పెట్టినా కూడా టెన్షన్ అయితే పడకుండా మనం పార్టిసిపేట్ చేయాలి అని బాగి వణికిపోతూ మాట్లాడుతూ ఉంటుంది.
ఇందులో టెన్షన్ పడడానికి ఏముంది? నువ్వే టెన్షన్ పడుతూ నేను టెన్షన్ పడుతున్నానంటున్నావా? ముందు రా లోపలికి వెళ్దాం. కాంపిటీషన్ అన్న తర్వాత ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా న్యాచురల్గానే ఉంటాయి అని చిత్ర, వినోద్ లోపలికి వెళ్తూ ఉంటారు. ఏమండి, నేను నిజంగానే అంతలా టెన్షన్ పడిపోతున్నానా అని బాగి అమర్ భుజంపై చెయ్యి వేసి చేతిని వణికిస్తూ ఉంటుంది. ఏయ్ లూజు, నువ్వు టెన్షన్ పడుతూ మళ్ళీ పడట్లేదంటావేంటి అని అమర్ బాగి చేతిని గట్టిగా పట్టుకొని ధైర్యం చెప్తూ ఉంటాడు. అది కాదండి, కొంచెం టెన్షన్ ఉంటుందనుకోండి, అయినా కూడా మనం కాంపిటీషన్లో గెలవాలి కదండి, ఎందుకంటే ప్రైజ్ మనీ పిల్లలకి ఇవ్వాలి కదా అని బాగి అంటూ ఉంటుంది. మనం కాంపిటీషన్లో గెలుస్తున్నాం, ఆ ప్రైజ్ మనీ పిల్లలకి ఇస్తున్నాం అని నీ మీదే నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా అని అమర్ బాగి చేతిని గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందండి, మీ మీదే లేదు అని బాగి చెప్పగానే అమర్ ఒక్కసారిగా బాగి చేతిని వదిలేస్తాడు. అయ్యయ్యో సారీ అండి, ఇంకెప్పుడు అలా మాట్లాడనులేండి, ఏదో టెన్షన్లో నా మనసులో ఉన్న మాటలు బయటికి వచ్చేస్తున్నాయి. అయినా మీరు ఎప్పుడు అని స్టిఫ్గా ఉంటారు కదా, కోపంగా మూతి పెట్టి ఉంటారు కదా, అందుకనండి అని బాగి అంటూ ఉంటుంది. ఏంటి, ఇంకా నువ్వు కాంపిటీషన్ కోసం వచ్చావా, లేకుంటే నన్ను కోపిష్టి అని నిరూపించడానికి వచ్చావా అని అమర్ అంటూ ఉంటాడు. అయ్యయ్యో, ఆ విషయం మళ్ళీ సపరేట్గా చెప్పనవసరం లేదులేండి, 2 రాష్ట్రాల ప్రజలకి ఆల్రెడీ తెలుసు కదా అని బాగి అంటూ ఉంటుంది. అయ్యో మరీ అంత కోపంగా చూడకండి, మీరు క్యూట్ మీరు కోపంగా ఉన్నారు అని చెప్పింది ఎవరండి? మీరు క్యూట్ అండి అని బాగి అమర్ బుగ్గల్ని పట్టి లాగుతూ ఉంటుంది. ముందు వెళ్దామా అని అమర్ అంటూ ఉంటాడు. అక్కడ ఒక ఫామ్ తీసుకొని ఇద్దరు చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. మనో ఎక్కడ ఏదో సెట్ చేస్తానని చెప్పిందే, ఎవరై ఉంటారు అని చిత్ర అనుకుంటూ ఉంటుంది. చిత్ర, మనం ఇప్పుడు కాంపిటీషన్లో పాల్గొనాలంటావా? అయినా నాకు ఎప్పుడు అన్నయ్య వెనుక ఉండడమే తప్పిస్తే ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అసలు తెలియదు అని వినోద్ అంటాడు. నువ్వెప్పుడు అలా వెనుకున్నావు కాబట్టే ఇలా వెనుకబడిపోయావు. నువ్వు కాంపిటీషన్ అయిపోయే వరకు నాతో ఇంకొక మాట కూడా మాట్లాడకు, మనం ఈ కాంపిటీషన్లో గెలిచే తీరాలి అని నేను మనోకి కాల్ చేసి వస్తాను అని చిత్ర పక్కకు వస్తుంది. చిత్ర, ఎంతో ఇంపార్టెంట్ అయితే మాత్రం నాకు కాల్ చేయకు, అసలు రణవీర్ వద్దని చెప్పినా కూడా ఇక్కడ అంజుని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు, ఏంటో చెప్పు అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడ ఎవరినో అరేంజ్ చేస్తానన్నావు కదా అని చిత్ర అంటుంది. సంతోష్ అనే అతను నీ దగ్గరికి వస్తాడు, నువ్వు అతనితో మాట్లాడుకో అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. వెనక్కి తిరిగి చూడకు, నేనే సంతోష్ని. ఇక్కడ 3 రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్ ఏంటి అన్నది కమిటీ మెంబర్స్ తప్పిస్తే ఎవరికీ తెలీదు. నాకు తెలియగానే నేను నీకు చెప్తూ ఉంటాను. నువ్వు ఎవరో తెలియనట్లుగానే మనం వ్యవహరిస్తూ ఉండాలి, లోపల మాత్రం మరీ స్ట్రిక్ట్గా వ్యవహరించాలి అని అతను చెప్తూ ఉంటే ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా సరే ఓకే అని అతనికి ఓకే చెప్తుంది చిత్ర. అయితే వినోద్ ఇదంతా వింటాడు. ఏంటి చిత్ర, ఇదంతా మోసం కదా అని వినోద్ అరుస్తూ ఉంటాడు. అంటే బాగికి తెలివి ఉంది, బావగారికి కండబలం ఉంది, ఇవి రెండూ లేకుంటే మనం గెలవలేము, కానీ నువ్వు గెలిస్తే అందరిని నిన్ను ప్రౌడ్గా చూడాలి, అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. 50 లక్షల కోసం నిన్ను అందరూ ప్రౌడ్గా పొగడడం కోసం ఇది చెయ్యక తప్పడం లేదు వినోద్, ప్లీజ్ నువ్వు ఏమీ అనుకోకు అని చిత్ర బ్రతిమలాడుతూ ఉండడంతో సరే అంటూ వినోద్ అంగీకరిస్తాడు. తర్వాత అందరూ కాంపిటీషన్ హాల్లో రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఏంటండి, ఎగ్జిట్ ఎక్కడ ఉందో అని టెన్షన్ పడుతూ వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని బాగి అడగడంతో, ఏయ్ లూజ్, నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు, ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే మధ్యలో వదిలి వెళ్ళే రకం అస్సలు కాదు, చివరి వరకు చెయ్యి పట్టుకునే ఉంటాను, నేను ఇప్పుడు ఎవరిని కూడా మధ్యలో వదిలేసే రకం కాదు అని అమర్ చెప్పడంతో ఇక బాగి చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ, మీరు వదిలేస్తే నేను మధ్యలో ఏమైపోతానో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని బాగి చెప్తూ ఉంటుంది.